వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్. వన్ నైట్ స్టాండ్ తనువున ప్రాణమై పార్ట్ 30. ఈ కథని రచించిన వారు వర్ణ, అలాగే మీకు వినిపిస్తోంది సరిత. స్టోరీని పూర్తిగా వినండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. అలాగే తప్పకుండా మీ వాల్యుబుల్ కామెంట్స్ ని కూడా మాకు యూట్యూబ్ కామెంట్ బాక్స్ లో అందించండి. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ, అలా నీదైన ఆఖరి రోజు దేదీప్యమానంగా ప్రేమ దివ్యగా వెలిగావు. నీ గుండె కోరిన అతన్ని ప్రేమించావు, అతని ప్రేమను అందుకున్నావు. నీకోసమై నువ్వు కోరిన ఆఖరి కోరిక తీర్చమని ఆ దేవుణ్ణి కోరుతున్నాను. నిన్నుగా మళ్లీ చూసే వరకు ప్రతి క్షణం ఇదే కోరుకుంటాను. స్పెషల్గా అరేంజ్ చేసిన ఐసీయూ ఛాంబర్లో పొట్టిదాన్ని ఉంచడంతో దాని బయటే వెయిటింగ్ లాంజ్లో తన పొట్టి ప్రాణం గురించిన ఆలోచనతో అలా కూర్చున్నాడు. తన తమ్ముణ్ణి అలా చూస్తున్న ఆమెకు మనసులో లేదు. ప్రతి క్షణం ఆవేదనతో కుమిలిపోతోంది. ఎలా అతనికి నిజం చెప్పి ఒప్పించాలో తెలియక మదనపడుతూ ఏమీ చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. అతని స్నేహితుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎలా అతనికి చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఎటూ పాలుపోక మిన్నకుండిపోయారు. ఇక మన హీరో ఆ రోజు నుంచి హాస్పిటల్ దాటి బయటికి వెళ్లలేదు. తన అక్క స్నేహితులు ఇంటికి తీసుకువెళ్లడానికి ఎన్ని విధాలుగా అడిగినా సున్నితంగా తిరస్కరిస్తూ నా పొట్టిదాన్ని చూసే వరకు ఇక్కడే ఉంటాను అని భీష్మించుకుని అక్కడే ఉండిపోయాడు. ఇంటి దగ్గర్నుంచి అతనికి కావలసిన బట్టలు, రిమైనింగ్ థింగ్స్ తీసుకొచ్చి ఇవ్వడం తప్ప వాళ్లు ఇంకేం చేయలేకపోయారు. అదే హాస్పిటల్ పైన ఉన్న డాక్టర్ సింగిల్ బెడ్రూమ్ హౌస్లో తన పర్సనల్ నీడ్స్ అన్నీ చూసుకుంటూ వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నట్టు పొట్టిదాన్ని ఉంచిన ఐసీయూ బయట డాక్టర్ ఎప్పుడెప్పుడు తన పొట్టి ప్రాణాన్ని చూడ్డానికి లోపలికి పంపిస్తారా అని వెయిట్ చేస్తూ గడుపుతున్నాడు. తన పొట్టి ప్రాణాన్ని చూడ్డానికి మనసు ఎంత లాగుతున్నా ఐసీయూ లోపలికి వెళ్లలేక లోపలికి వెళ్తున్న తన పొట్టిదాని ఫ్యామిలీ మెంబర్స్ ని చూస్తూ తనకి ఎప్పుడు అవకాశం వస్తుందా అని ప్రతి క్షణం ఊహలతో ఆమెకు ఇచ్చిన మాట కోసం ఆ వెయిటింగ్ లాంజ్లోనే ప్రతిరోజు రాత్రి పగలు అని తేడా లేకుండా అక్కడే ఉంటున్నాడు. పొట్టిదాని ఫ్యామిలీ మెంబర్స్ ఐసీయూ బయట ఈ విధంగా ప్రతిరోజు వచ్చి కూర్చుంటున్న మన హీరోని చూసి అనుమానిస్తూ డాక్టర్ని మన హీరో గురించి అడిగారు. వాళ్లందరూ చేసిన గొడవ వల్ల వాళ్ల మీద సీరియస్గా ఉన్న డాక్టర్ వాళ్లందరికీ వెయిట్ చేయండి చెప్తాను అని ఒక్క మాట మాత్రమే చెప్పి మన హీరోకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. అలా రోజులు దొర్లిపోతూ 3 వారాలు దాటిపోయాయి. డాక్టర్, ఈ రోజన్నా నేను నా పొట్టిదాన్ని చూడొచ్చా? 3 వారాలు దాటిపోయింది. దాన్ని చూడాలని మనసంతా పీకేస్తోంది. అది నా కోసం బెంగ పెట్టుకుంటుందేమో. ఈ రోజన్నా నేను చూడొచ్చా? పొట్టిపాపకి ఆపరేషన్ అయ్యి 1 వారం గడిచిన దగ్గర్నుంచి ప్రతిరోజు 6 ఫీట్ ఇలా అడుగుతూనే ఉన్నాడు. డాక్టర్ ఒకలాంటి అసహాయతతో ఒక చిన్న నవ్వు నవ్వి వెయిట్ చేయి అని చెప్పి వెళ్లిపోతున్నాడు. ఈ రోజు కూడా అలాగే చెప్తారేమోనని డాక్టర్ని అనుమానంగా చూశాడు. ఈ రోజు అవకాశం ఉండొచ్చేమో, నేను చెక్ చేసి చెప్తాను, వెయిట్ చేయి అని చెప్తూ డాక్టర్ ఎప్పట్లాగా నవ్వారు. ఆయన నవ్వులో మార్పు లేకపోయినా ఆయన చెప్పిన మాటలో మార్పు రావడంతో ఆనందంగా డాక్టర్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. థ్యాంక్యూ డాక్టర్, థ్యాంక్యూ సో మచ్. నేనిక్కడే వెయిట్ చేస్తుంటాను. మీరు చెప్పగానే వస్తాను డాక్టర్. మీరు వెళ్ళండి డాక్టర్ అని పక్కకు తప్పుకున్నాడు. లోపలికి వస్తున్న డాక్టర్ని చూస్తున్న ఆమె సొంత వ్యక్తిని చూస్తున్నంత సంతోషంగా నవ్వుతూ నెమ్మదిగా లేచి కూర్చుంది. పక్కనున్న వాళ్ల అమ్మగారు వెనుక ఉన్న పిల్లోస్ని సరిచేసి జాగ్రత్తగా ఆమెను పట్టుకుని బెడ్పై ఆనించి కూర్చోబెట్టారు. ఆమెను ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక అపురూపమైన గాజుబొమ్మను చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అప్పుడే పుట్టిన ఒక పసిపాపని ఎంత జాగ్రత్తగా పొత్తిళ్లలో పదిలంగా దాచుకుంటారో అంత జాగ్రత్తగా ప్రతీదీ దగ్గరుండి చూసుకుంటున్నారు. గుడ్ మార్నింగ్ అంకుల్. డాక్టర్ని అందమైన ఒక చిరునవ్వుతో విష్ చేసింది. గుడ్ మార్నింగ్ రా, హౌ ఈస్ టుడే అని నవ్వుతూ పలకరిస్తూ దగ్గరకొచ్చి కూర్చున్నాడు. ఈరోజు మార్నింగ్ నేను లేటుగా నిద్రలేచాను. యు నో వన్ థింగ్, నేను ఇదివరకట్లా లేను, చాలా కొత్తగా కనిపిస్తున్నానని డాడ్ అంటున్నారు. రాత్రంతా ఆలోచనలతో అసలు నిద్ర పట్టలేదు. అంతా మీ వల్లే అంకుల్. ఈ రోజన్నా నాకు ఆన్సర్ చెప్తారా అని
సున్నితమైన స్వరంతో శ్రావ్యంగా మాట్లాడింది. ఆపరేషన్ జరిగిన తరువాత నుంచి ఇప్పటికీ ఆమెలో చాలా మార్పు కనిపిస్తుంది. మనిషి నెమ్మదిగా కోలుకుంటోంది. శరీరం నెమ్మదిగా శక్తి పుంజుకుంటోంది. పూర్తిగా కళావిహీనంగా మారిపోయిన ఆమె ముఖం ఇప్పుడు చూడచక్కగా కనిపిస్తుంది. ఆమెని ప్రతిరోజు డాక్టర్ చాలా నిశితంగా గమనిస్తున్నారు. ఆమె ప్రతి కదలికని, ఆమె చేసే ప్రతి పనిని, ఆమె తీసుకున్న ఆహారాన్ని, ఆమె మాట్లాడే తీరుని, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. చెప్పడం కాదు, చూపిస్తాను. ఆర్ యు రెడీ ఫర్ దట్ అని అడుగుతూ డాక్టర్ ఆమె చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుని ఆ చేతిని తన 2 చేతుల మధ్య సున్నితంగా పట్టుకున్నాడు. చూపిస్తారా అంకల్? ఆమె చాలా ఆశ్చర్యంగా అడిగింది. ఆమె అంత ఆశ్చర్యంగా అడగడానికి ఒక బలమైన కారణం ఉంది. డాక్టర్ని చూసిన మొదటి రోజే తెలిసిన వ్యక్తిని చూసినట్టు ఒక బలమైన ఫీలింగ్ ఆమెకు కలిగింది. మొదట్లో డాక్టర్ అని పిలుస్తున్నా 4 రోజులు గడిచేసరికి అంకుల్ అని పిలవడం మొదలుపెట్టింది. డాక్టర్ ఆమెకు పరాయి వ్యక్తిలా అస్సలు అనిపించడం లేదు. ఎంతో కావలసిన వ్యక్తిలా అనిపించాడు. తన ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ చూసింది. అందరితో మాట్లాడింది. తెలిసినవారు, దగ్గరివారు అందరూ వచ్చి పలకరించి వెళ్తున్నారు. కాని ఏదో వెలితి మనసులో అలాగే ఉండిపోయింది. ఇంకెవరూ తన కోసం రావాలి అన్న తపన ఆమెలో ప్రతి క్షణం పెరుగుతూనే ఉంది. ప్రతిరోజు ఆమెను పరిశీలిస్తున్న డాక్టర్ ఆమె ఆలోచనను గ్రహించి, ఇంకా ఎవరినైనా మిస్ అవుతున్నావా అని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అలా తనకి అనిపించినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి క్షణం అది ఎవరా అని ఆలోచిస్తూనే ఉంది. డాక్టర్ అలా అడిగిన ప్రతిసారి ఇంకా ఎవరినో చూడాలి, కలవాలి అన్న బలమైన కోరిక ఆమె మనసును తాకుతోంది. కాని అది ఎవరు అర్థం కావడం లేదు. అందుకే ఆమె అంత ఆశ్చర్యంగా అడిగింది. హా, చూపిస్తాను. డాక్టర్ ఆ మాటలు చెప్పగానే ఆమె మనసులో అది చెప్పలేని ఒక ఆనందం, కుతూహలం మొదలయ్యాయి. ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ వెయిటింగ్ ఛాంబర్కి పంపించేసి మన హీరోకి కబురు పెట్టాడు. దగ్గర 3 వారాలు దాటి నెలవుతుండగా ఇన్ని రోజులు తన నిరీక్షణ ఫలించి ఈ రోజు పొట్టిదాన్ని కలవబోతున్నానన్న ఆనందంలో మన హీరో తన అక్క అలాగే తన 2 స్నేహితులతో కలిసి పొట్టిదాని రూంలోకి అడుగుపెట్టారు. వాళ్లకేమో పిచ్చి టెన్షన్గా ఉంది. వద్దని వారించలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్లు చెప్పలేని నిజం మరొక విధంగానైనా ఏదో ఒకరోజు తెలియవలసిందేనన్న తుది నిర్ణయంతో ఏది జరిగినా వెంట ఉండాలన్న ఉద్దేశంతో ముగ్గురు అతని వెంట ఉన్నారు. ఆ అమ్మాయిని చూసిన తరువాత తన తమ్ముడి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న టెన్షన్తో ఆమెకు ఒళ్లంతా చెమటలు పట్టేస్తున్నాయి. లోపలికి వచ్చిన 6 ఫీట్ ఆశగా తన కోసం ఇన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్న పొట్టిదానికోసం బెడ్ వైపు చూశాడు. కాని బెడ్ మీద తన పొట్టిది లేదు. తన పొట్టిది ఉండవలసిన స్థానంలో మరి ఇంకెవరో ఉన్నారు. బెడ్ మీద వెనక్కి వాలి ఆనుకొని కూర్చున్న ఆమె 6 ఫీట్ని చూస్తూనే నెమ్మదిగా లేచి నిలువుగా కూర్చుంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆలోచిస్తూ ఉన్నా ఇటు 6 ఫీట్తో ఉన్నవాళ్లు, అటు డాక్టర్ అందరూ విపరీతమైన టెన్షన్ పడుతున్నారు. బెడ్ మీద ఉన్న అమ్మాయిని చూస్తున్న 6 ఫీట్ క్షణాల్లో తనని పోల్చుకున్నాడు. సన్నగా ఎర్రగా కోలముఖంతో నడుము వరకు ఉన్న నల్లటి జుట్టుతో అతనిలో ఏదో వెతుకుతున్నట్టు అతన్నే గుచ్చి గుచ్చి చూస్తోంది. ఇద్దరికీ మధ్యలో ఉన్న డాక్టర్ ఆమె ముఖంలోని హావభావాలను జాగ్రత్తగా గమనించాడు. డాక్టర్, నా పొట్టిదెక్కడా? ఈ గదిలో నా పొట్టిది కదా ఉండవలసింది. ఈ అమ్మాయి ఉందేంటి డాక్టర్ అని తన పొట్టిదాంతో పాటు ఆ అమ్మాయి గురించి కూడా ప్రశ్నిస్తున్నాడు. ఈ రూమ్ తనదే. తన కోసమే స్పెషల్గా అరేంజ్ చేశాను. ఈ రూమ్ తనదా? ఏంటి డాక్టర్ మీరు? ఈ రూమ్ తనదెందుకవుతుంది? ఎన్ని రోజుల నుంచి నా పొట్టిది ఇక్కడే కదా ఉంది. అయినా నా పొట్టిదాని రూంలో ఈ అమ్మాయి ఎందుకుంది? ప్లీజ్ డాక్టర్, తనని చూడాలని ఆతృతగా ఉంది. మీరు ఈ టైంలో ఇలా గేమ్స్ వద్దు. ఇది పొట్టిదాని పని కదా? లేదు. మీరు ఈ టైంలో ఇలా గేమ్ లేదు. ఇది పొట్టిదాని పని కదా? నన్ను కాసేపు ఏడిపించమని అదే చెప్పింది కదా? ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ముందది ఎక్కడుందో చెప్పండి. తన పొట్టిదాన్ని చూడాలన్న కోరికతో ఆ గదిలోకి వచ్చిన అతనికి అక్కడ జరుగుతున్నది ఏదీ నచ్చటం లేదు. ఇక్కడ మన హీరో పొట్టిది పొట్టిది అని అంటున్న ప్రతిసారి అక్కడ బెడ్ మీద కూర్చున్న ఆ అమ్మాయి
గుండె వేగం పెరుగుతూనే ఉంది. తన తమ్ముణ్ణి ఈ క్షణం ఆ బాధ నుంచి దూరంగా తీసుకువెళ్లాలన్న ఆత్రం ఆమెలో కూడా పెరుగుతూనే ఉంది. తమ్ముడు, పోనీ తరువాతొచ్చి చూద్దామా? ఇప్పుడొద్దులే, ఇప్పుడు వెళ్ళిపోదాం. తనలో రేగుతున్న తత్తరపాటును అణిచిపెడుతూ ప్రశాంతంగా అడగడానికి ప్రయత్నిస్తోంది. ఆహా, లేదక్కా, ఇప్పుడే చూడాలి. దాన్ని చూడకుండా ఇక ఉండడం నా వల్ల కాదక్కా. ఇప్పుడే చూడాలి, చూసి మాట్లాడాలి అని స్థిరంగా చెప్పాడు. ఆవిడకి సపోర్ట్ చేస్తూ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోదామని మొదలుపెట్టారు. 6 ఫీట్ వాళ్ళని వాళ్ల మాటలకి విసుక్కుంటూ డాక్టర్ని తన పొట్టిదాని గురించి అడిగాడు. నువ్వు అడిగిందే నేను చూపిస్తున్నాను. నువ్వు చూడాలనుకున్నదే నీ కళ్ల ముందుంది. నీ కళ్లతో మాత్రమే చూస్తున్నావు. అందుకే పోల్చుకోలేకపోతున్నావు. నీ మనసుతో చూడు. నువ్వు అడిగిన నీ ప్రాణం నీకు కనిపిస్తుంది. డాక్టర్ చెప్పిన మాటలకు 6 ఫీట్ సాలోచనగా అంతా గమనించాడు. కాని అతనికేమీ అర్థం కావడం లేదు. దాంతోపాటు తన పొట్టి ప్రాణాన్ని చూడాలన్న అతని కోరిక ఇంకా తీరకుండా ఆలస్యం అవుతుండడంతో ఆ ఉద్వేగమంతా అసహనంగా మారిపోతోంది. డాక్టర్, మీరు చెప్పేదేంటో నాకు అర్థం కావడం లేదు. ముందు నా పొట్టిది ఎక్కడుందో చెప్పండి డాక్టర్. ఎందుకు మీరిలా చేస్తున్నారు? జరుగుతున్న ఆలస్యాన్ని భరించలేని అసహనం చూపిస్తూ సీరియస్గా మాట్లాడాడు. డాక్టర్ ఆలోచనంతా ఆమె మీదే ఉంది. మన హీరోకి సమాధానం చెప్పడం కన్నా ఆయన ధ్యాసంతా ఆమె మీదే ఉంచాడు. డాక్టర్ తనను పట్టించుకోకపోవడం, తన పొట్టిదాని గురించి సరైన సమాధానం రాకపోవడం, ఒక పక్క అక్క మరోపక్క స్నేహితులు వెళ్ళిపోదామని అడుగుతుండడం, ఇంకా తన ప్రాణాన్ని చూడలేదన్న బాధ అన్నీ వెరసి 6 ఫీట్ గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. డాక్టర్ చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఆమెను గమనిస్తూ 6 ఫీట్కి సమాధానం చెప్తున్నాడు. ఎందుకంటే అప్పటికే ఆమెలో ఆయనకు కావలసిన మార్పు ఏదో కనిపించింది. నేను నీకు సరిగ్గానే చెప్పాను. నువ్వు ప్రేమించిన నీ ప్రాణం నీ ఎదురుగానే ఉంది. పెంచుకున్న ప్రేమ ఈ అమ్మాయిలో ప్రాణంగా మారి నీకోసం ఎదురుచూస్తుంది. నీ ప్రాణం తనలో ఉంది. 6 ఫీట్ని తదేకంగా చూస్తున్న అమ్మాయిని చూపిస్తూ డాక్టర్ ఒకలాంటి ఆశ్చర్యంతో 6 ఫీట్కి చెప్తున్నాడు. మన హీరోకి కళ్ల ముందు తన పొట్టిది కనిపించడం లేదు అన్న ఆలోచన తప్ప మిగతా ఏవీ అతని మనసుకు తెలియడం లేదు. అసలు ఏదీ గమనించే పరిస్థితిలో అతను లేడు. పొట్టిదాన్ని చూడాలి అన్న ఒకే ఒక్క కోరిక తప్ప ఇంకేదీ ఇప్పుడు అతని మనసులో లేదు. డాక్టర్, నేనడిగేది నా పొట్టిదాన్ని. మీరు నా ప్రాణం అని ఆ అమ్మాయిని చూపిస్తారేంటి? నా ప్రాణం నా పొట్టిది. అసలు నా పొట్టిదాని రూంలో ఈ అమ్మాయి ఏం చేస్తుంది? అసలు ఈ అమ్మాయిని ఆ రోజు మీరు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తుంటే చూశాను. ఈ అమ్మాయి హర్టే కదా నా పొట్టిదానికి పెట్టాల్సింది. ఆ రోజు ఆ అమ్మాయి చాలా బలహీనంగా ఉంది. తన ప్రాణం పోతూ కూడా నా పొట్టిదానికి ప్రాణం పోస్తుంది అని చూసి చాలా బాధపడ్డాను. నా పొట్టిదానికి హార్ట్ ఇవ్వడానికి తీసుకొచ్చిన ఈ అమ్మాయి నా పొట్టిదాని రూంలో ఉంది. ఇక్కడ ఉండవలసిన నా పొట్టిది కనిపించడం లేదు. ఒక్కొక్క మాట, ఒక్కొక్క పదం మాట్లాడుతున్న అతని గొంతు నెమ్మదిగా సన్నబోతోంది. కోపంతో హెచ్చు స్థాయిలో మొదలైన అతని మాటల ప్రవాహం, అతను మాట్లాడుతున్న పరిస్థితుల్లో క్రమబద్ధీకరణలో అన్నీ ఒకదానికొకటి సింక్ అవుతూ నెమ్మదిగా అతని మాటల వేగం, గొంతు రెండూ తగ్గుతూ వచ్చాయి. అతని ఆలోచనలు, మాటలు అక్కడితో ఆగిపోయాయి. కనురెప్ప కూడా వెయ్యలేని ఒక స్తబ్దత ఆవహించింది అతనికి. పొట్టిదేమైంది అన్న ఆలోచన దగ్గర ఆగిపోయిన అతని మనసు ఇంకా వేరే ఏ విధంగా ఆలోచించడం లేదు. ఏమీ అర్థం కాని ఆ పరిస్థితుల్లో అతనికి పిచ్చిగా అనిపిస్తోంది. అసలిక్కడ ఏం జరుగుతోంది అని పెద్దగా అరిచాడు. నిజంగానే అక్కడ ఏం జరిగింది? పొట్టిదానికి ఏమైంది? పొట్టిది ఇక లేదని 6 ఫీట్ తెలుసుకుంటాడా? ఎలా తెలుసుకుంటాడు? ఆ తర్వాత అతని పరిస్థితి ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.